దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని అమర్ కోఆపరేటివ్ సొసైటీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్లలో నివాసముంటున్న వారికి నోటీసులు జారీ చేసింది హైడ్రా. చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది. దాదాపు 80 నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు శేర్లింగంపల్లి తహసీల్దార్. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. ఎఫ్టీఎల్ జోన్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం, సీఎం సోదరుడు నివాసాన్ని సైతం నోటీసులు జారీ చేశారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు అధికారులు. సెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్లోని కొన్ని నివాసాలకు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్లోని అమర్ సొసైటీ, కావూరి హిల్స్ కాలనీ వాసులకు హైడ్రా నోటీసులు ఇవ్వడం కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అమర్ సొసైటీ కాలనీకి 1995 హుడా లేఅవుట్ అనుమతి ఉందంటున్న కాలనీ వాసులు ప్రతి ఇంటికి పర్మిషన్ తీసుకుని నిర్మాణం చేసినట్లు తెలిపారు. హుడా మున్సిపాలిటీ అనుమతితోనే ఇళ్లు నిర్మించుకున్నామని కాలనీ వాసులు అంటున్నారు. ఇప్పుడు సడన్ గా హైడ్రా నోటీసులు జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ఇండ్లకు F1 రాసిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటికి మాత్రం రాయలేదు. నేను అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాను. మా లేఅవుట్ వచ్చి 1995లో అప్రూవ్డ్ అండి. వి టుక్ పర్మిషన్స్ ఇన్ 1996 అండ్ 97 అండ్ ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మా ట్యాక్స్ వచ్చి 2000 నుంచి కడుతున్నాము. వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ సబ్మిటెడ్ అండ్ మాకు అర్థం కాలేదు 2002లో 2004లో వచ్చిన వర్షాల వల్ల దే ఆర్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ ఎఫ్టీఎల్. ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు, కానీ ఇది ఎఫ్టీఎల్లో లేదండి. మేము కట్టుకున్నప్పుడు ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్నీ చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది. దేర్ ఆర్ సో మెనీ లోన్స్ కూడా తీసుకున్నాము. లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము, ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము. రోడ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా పైప్ లైన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మళ్ళీ ఆలోచించండి. మాకు వచ్చిన నోటీస్ మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించి, వాల్టా చట్టం కూడా ఎప్పుడంటే 2002లో వచ్చింది. మా బిల్డింగ్ 2000 సంవత్సరం నుంచి ఉంది. 1995 పర్మిషన్ మాది. ఉన్నటువంటి మాదాపూర్ రాయదుర్గం చెరువు యొక్క డాక్టర్స్ కానీ మరియు అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఇచ్చినటువంటి కావేరీ హిల్స్ ఇలా అన్ని ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఈ నోటీసులకు వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడ్డప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా వాటర్ బోర్డు సంబంధించిన నల్లా కలెక్షన్ కానీ ఇవన్నీ అధికారులు ఇచ్చిన తర్వాత ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి అప్పుడున్న అధికారులు ఎందుకు నిర్ధారణ లేకపోయారు? సామాన్య ప్రజలని నడ్డివిడ్చడమే ఈ ప్రత్యామ్నాయంగా మాకు అనిపిస్తుంది. ఎందుకైతే వీళ్ళు అన్యాయం అయిపోతారు. బఫర్ జోన్ అనేది అధికారులు గుర్తించాల్సిన పరిస్థితి. ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ వీళ్ళందరూ బాధ్యతారహితంగా పనిచేసినట్టయితే ఈరోజు వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడే మీరు గుర్తించలేక ఇప్పుడు నోటీసులు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు మేము సిపిఎం పార్టీగా పూర్తి మద్దతు ఇస్తాం. వీళ్ళ అమర్నాథ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకు, డాక్టర్స్ కాలనీకి, అదే కావేరీ హిల్స్ వాళ్ళకి సిపిఎం పార్టీ పూర్తి అండగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తాను. సార్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ జేఎన్టీయూ. నాకు 93లో కొనుక్కున్నాము. ది లేఅవుట్ సొసైటీ ఇది అప్రూవ్డ్ 91లో కూడా అది లేఅవుట్ అప్రూవ్డ్ ఉండడం వల్ల కొన్నాము. దాని తర్వాత ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవడము జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ లెటర్స్ ఉన్నాయి, కట్టడం అయింది. దాని తర్వాత ఈవెన్ ది ఆక్యుపెన్సీ లెటర్ సర్టిఫికేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈవెన్ ది మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ వాళ్ళు డ్రైనేజీ వాటికి పర్మిషన్స్ ఇది ఇచ్చారు. అందరూ నిలబడి ఉంటున్నాము, లివింగ్ ఫర్ లాస్ట్ 30 years. సో ఇప్పుడు వచ్చి 3rd August డేట్ ఏదో తహసీల్దార్ వాళ్ళు వచ్చి వాళ్ళు అంటించిపోయారు ఇంటికి. 10th నాడు అంటించారు. డేట్ అది 3rd వేశారు, కానీ 10th కూడా 12th నాడు ఇచ్చారు. సో ఇది ఏంది అని చెప్పి మేము మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇవన్నీ ఉన్నాయి. వై యూ గివెన్ దట్ ఇట్ ఈజ్ ఎఫ్టీఎల్ ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత హుడాది, దెన్ హెచ్ఎండిఏ వాళ్ళది కదా. మేము కొనుక్కునే వాళ్ళకి మాకేం తెలుస్తుంది? ఇవన్నీ వాళ్ళు చూసుకోవాల్సినది. అండ్ ఇంతవరకు ఎప్పుడు నీళ్లు కూడా రాలేదు ఈ దానిలోకి. అందువల్ల దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి లెటర్ రాసాము. తహసీల్దార్కి రాసాము, కలెక్టర్కి, వాళ్ళకి రాసిస్తాము. నేను డాక్టర్ గోపాల్ రెడ్డి, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, జూబ్లీ హిల్స్. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది మాది. ఇది ఇప్పుడు ఇచ్చిన మాది నోటీస్ ఇది వచ్చేసి లేఅవుట్ వచ్చేసి 1995లో లేఅవుట్ అప్రూవ్ అయిందండి. సో 1995లో హుడా లేఅవుట్ అప్రూవ్ అయింది. హుడా లేఅవుట్ 1995లో అప్రూవ్ అయిన తర్వాత ఆ తర్వాత దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్లు తీసుకొని అందరూ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది.
1995 నుంచి 2005 వరకు ఇప్పుడు ఏమైనా బిల్డింగ్స్ చూస్తాను 25 సంవత్సరాల పాత బిల్డింగ్స్, చాలా మటుకు పాత బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ కట్టుకుంటూ అది ఇక అప్పులు చేసి ఇక ఉన్నాయి లేని అన్ని తీసుకొని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసినారు. ఈ తర్వాత 2010లో వచ్చేసి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి FTL అని చెప్పేసి ఒకటి వచ్చి వాళ్ళు వచ్చి వెరిఫై చేసి 2010లో కూడా ఆగస్టులో మనకు అందరికీ తెలిసిందే, మనం పాత రికార్డ్స్ చూస్తే తెలుస్తుంది. అప్పుడు ఒకసారి భారీగా వర్షం పడ్డది, ఒకటే రోజు 24 సెంటీమీటర్ల వర్షం పడిన సిటీలో చాలా అలకలమైంది. అప్పుడు చాలా పెద్ద లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇట్లలో కూడా డిస్టర్బెన్స్ జరిగింది. ఆ టైంలో వాళ్ళు వచ్చేసి అదే డేని వాళ్ళు ఏదో FTL కింద తీసుకుంటామని చెప్పేసి మీకు ఇక్కడ దాకా నీకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి దాన్ని FTL కింద చేశారు. అది కూడా ఏం మాకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ ఎటువంటి ఏది కానీ శాస్త్రీయంగా చేసిన పద్ధతి కాదు. మనకి ఇంకోటి ఇప్పుడు అంతకంటే 15 ఏళ్ల కింద లేఅవుట్ ఫామ్ అయింది, 15 ఏళ్ల కింద అంతకంటే 15 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఏదో 2010లో వచ్చి ఉంటుందని చెప్పేసి ఏదో మార్కింగ్ చేసి ఏదో నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చిండ్రు. 2002 చట్టం మీద కొత్తది 23U కింద వాల్టా చట్టం కింద ఏదో కొత్త చట్టం 2002 పట్టుకొచ్చినారు. కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక చట్టం కింద చెప్పి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. బట్ ఈ లేఅవుట్ అప్రూవ్ అయింది 95లో. 95 లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత ఇది 2002లో అనేది అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది ఈ రకంగా FTL ఉండి FTL లేదు ఇవన్నీ నడుస్తున్నప్పుడే గవర్నమెంట్ ఏం చేసిందంటే 2022లో వీళ్ళు ఒక హై పవర్ కమిటీ రిపోర్ట్ వేసింది, ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్ అని చెప్పి ఒకటి వేయడం జరిగిందండి. ఇందులో వచ్చేసి చీఫ్ సిటీ ప్లానర్ జాయింట్ అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి, దాని తర్వాత SC ఇరిగేషన్ GHMC, డైరెక్టర్ ప్లానింగ్ HMDA, SC లేక్స్ HMDA అని చెప్పేసి వీళ్ళు ఒక హై పవర్ కమిటీ కింద కూడా వీళ్ళు నిజ నిర్ధారణ చేయండి, అసలు ఏంటి ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి, ఈ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయింది, ఏందున్నాయి, ఇలా ఎవిడెన్సెస్ ఏంటని చెప్పి వాళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా 2-3 సార్లు వీళ్ళ మీటింగ్స్ జరిగినాయి. ఈ రిపోర్ట్ క్లియర్గా అంతా మెన్షన్ అయ్యింది. 2-3 సార్లు వీళ్ళు మీటింగ్లు వచ్చి వీళ్ళన్నీ వెరిఫై చేసి ఇక్కడ వచ్చి వెరిఫై చేసిన తర్వాత ఈ అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది వెరీ క్లియర్గా లేక్కి అప్పర్ సైడ్లో ఉన్నది. ఓకే, ఇది ఎటువంటిది ఏంటంటే ఇది నా సిక్కం భూమి కాదు, ఇది లేకపోతే ఇంకోది ఇది కాదు, ఇది పట్టా ల్యాండ్. ఇది గత 1959 నుంచి ఇది పట్టా ల్యాండ్. 1959లో కర్నల్ గారు అమ్మారు. 1989 నుంచి మనకు అప్పటి నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పట్టా ల్యాండ్, ప్యూర్ పట్టా ల్యాండ్. ఈ పట్టా ల్యాండ్లో అసలు ఇటువంటిది ఎందుకు జరిగింది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు కంక్లూడ్ చేశారు ఏంటంటే కూలగొట్టడం అనేది ఎవరిదైనా జరగండి, దానికి ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని చూడండి. కానీ ఏదైనా కూలగొడతాం ఇట్లాంటి వర్డ్స్ వాడడం కూడా కరెక్ట్ కాదు. మన సొసైటీ ఎప్పుడు కానీ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్లో ఉండాలి, మన ప్రాస్పెక్టివ్లో ఉండాలి. దయచేసి ఇది నా రిక్వెస్ట్ అండి. ఐఎమ్ డాక్టర్ హర్షలత. నేనే ఇక్కడ వచ్చి 2020లో వచ్చేసింది. బట్ ఆల్ ఆర్ అదే పాత కన్స్ట్రక్షన్స్ ఉంది. 2022 కన్స్ట్రక్షన్ ఉంది, ఆల్ వీలర్స్ లైక్ ఈవెన్ అదే శాంక్షన్ ప్లాన్ అదే 95లో హుడా లేఅవుట్ శాంక్షన్ అయిపోయింది. తర్వాతనే అందరితో మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాకనే ఇల్లు కట్టేసింది అందరు. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, ఎంక్రోచ్మెంట్ కాదు, ఆల్ విత్ పర్మిషన్స్ అనే ఉంది. బట్ దుర్గం చెరువులో ఎందుకు రావాలి? అన్నీ డెవలప్మెంట్ చేసుకున్నారు, టూరిజం ప్లాన్ అయిపోయింది, అన్నీ టూరిజం స్పాట్ అయిపోయింది కదా. అదే కేబుల్ బ్రిడ్జ్ కట్టేసింది, అన్నీ డెవలప్ అయిపోయింది. వాటర్ స్కూల్ నడుస్తుంది, బోటింగ్ నడుస్తుంది, అన్నీ నడుస్తుంది. ఫస్ట్ అంటే వాయిస్ రేజ్ చేయాలంటే ముందు హుసేన్ సాగర్ సరౌండింగ్లో అన్ని నెక్లెస్ రోడ్ సరౌండింగ్లో జల్విఆర్ ఉంది, ప్రసాద్ ఐమాక్స్ ఉంది, NTR గార్డెన్ ఉంది, లుంబిని పార్క్, అన్నీ డెవలప్మెంట్ అన్నీ తీయాలి ముందు. అదే ఫస్ట్ ప్రయారిటీ చేసుకోవాలి. గవర్నమెంట్ చేయాలంటే అదే చేయాలి ముందు. తర్వాత దుర్గం చెరువు ఇది సెకండ్, తర్వాత రావాలి. అన్నీ పాత కాలనీ ఉంది, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ, ఈవెన్ ఇన్ఆర్బిట్ మాల్ అన్నీ FTLలో ఉంది. ఇన్ఆర్బిట్ కానీ IT కంపెనీస్ కానీ అన్నీ సరౌండింగ్లో. అదే కేబుల్ బ్రిడ్జ్ ఆల్సో ఆల్ ఆర్ ఇన్ FTL ఉంది. అదే ముందునే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ అదే డెమోలిష్ చేయాలి. తర్వాత ఇక్కడ కాలనీ రెసిడెన్స్ మీద రావాలి, నోటీస్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.